నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాలరావుపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. శ్రీ భగీరథ మహర్షికి నివాళులర్పించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. రుద్రంగి నూతన పోలీస్ స్టేషన్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వేములవాడలో ఘనంగా చెల్మడి లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. తంగలపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కేంద్రంలో వసతులు, ధాన్యం తేమ శాతం, గన్ని సంచులు, హమాలీల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేయాలని సూచించారు. కొనుగోలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. రానున్న సీజన్లో రైతులను సన్న రకం వడ్లు సాగు చేయాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహర్షి సేవల్ని స్మరించుకుంటూ సమాజానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, కుల సంఘాల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, మల్లారం, అలాగే పట్టణంలోని బాలనగర్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి సేకరణ వివరాలు, ఆన్లైన్ నమోదు స్థితిని తెలుసుకున్నారు. తేమ శాతం పరిశీలించి నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, వర్షాల సమయంలో ఇబ్బందులు లేకుండా టార్పులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అదనంగా కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా దింపే వాహనాలను తిరిగి పంపాలని మణికంఠ, మారుతి ఇండస్ట్రీస్ మరియు శ్రీ రామలింగేశ్వర రైస్ మిల్లుల నిర్వాహకులకు ఆదేశించారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, సీఏ వెంకటేశ్వర్లు, ఆర్య రమేష్ తదితరులు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోడెమొక్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో యాచకులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు నాయకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రామతీర్థపురాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేష్, జోగిని శంకర్, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, కొండ కనకయ్య, గూడూరు మధు, సలీం, నీరటి మల్లేశం, లైశెట్టి మల్లేశం, రేగుల రాజుషం, ఉల్లందుల హనుమంతు, నిమ్మశెట్టి రాజు, పబ్బా మహేష్, సంజీవ్, కనకయ్య, పెద్దిరాజు, మంత సందీప్, రాధాకిషన్ రావు, రాపెల్లి రాంబాబు, నాగుల రాముగౌడ్, మెండరాజు, లింగం రాకేష్, సయ్యద్ ఉమర్, రఫీక్, బొల్లం దేవరాజు, జేపీరావు, ఏకల దేవి గణేష్, మణికంఠ, తీగల హరీష్ గౌడ్, టి హరీష్, ప్రేమ్చారి, అనిల్ తదితరులు ఉన్నారు. విజయ్ ఇటు చూడు. అబ్బా మీ బంధం మంచిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ చెల్మడి లక్ష్మీ నరసింహారావు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి ఆ స్వామివారు ఎప్పటికీ చెల్మడి లక్ష్మీ నరసింహారావు గారికి అష్ట ఐశ్వర్యాలతో ఆరు రాగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం శిబిరంలో అటెండ్ అయ్యి చాలామంది, దాదాపు ఒక 30 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది.
గౌరవనీయులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆరోగ్య ప్రదాత పేదల పెన్నిధి వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారి 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో ఆ భీమేశ్వర స్వామికి కోడెముక్కి చెల్లించి యాచకులకు పనులు పంపిణీ చేసి ఈరోజు ఘనంగా మరి కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటూ పోతున్నాం. అదేవిధంగా మరి చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారు మరి నిత్యం ప్రజలలో ఉండి మరి ఓడినా గెలిచినా మరి ప్రజా సమస్యలపై ఉండి మరి కష్టసుఖాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరి ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేసి ఆ రాజరాష్ట్ర భీమన్న దీవెనలు పొందాలని మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కోరుకుంటూ వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మరి పెద్దలు గౌరవనీయులు మనసున్న మహారాజు మరి పేదల ఆపద్బాంధవుడు అయినటువంటి శ్రీ చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారి యొక్క 64వ జన్మదినాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వేములవాడలో పట్టణంలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అలాగే సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికులు అందరూ కలిగి బడిగిన వర్గాలందరికీ అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆ చెల్మెడ లక్ష్మీనరసింహ గారి యొక్క మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటూ మరి రాబోయే కాలంలో కూడా వేములవాడ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మేము విశ్వాసం కలగజేస్తూ మరి అతనికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జై చెల్మెడ. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి వారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ రాజులకు కోడెముక్కు చెల్లించి మరి యాచకులకు పనులు పంపిణీ చేసినాం. మరి వారి పుట్టినరోజు 65 జన్మదిన సందర్భంగా మరి వారు నిండు నూనెలు ఆయుర్వేద ఉండాలని చెప్పి ఆ రాజస్వామి కోరుకోవడం జరిగింది. మరి వారి రాజకీయ జీవిత చరిత్ర కూడా మరి గతంలో మన అందరికీ కూడా తెలిసిందే. వారు మల్కపేట వాసి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గారు. మరి వారి మల్కపేట గ్రామంలో కూడా మరి వెంకటేశ్వర స్వామి నిలయం ఆలయం కట్టించి వారి యొక్క 5 కోట్లతోటి దాదాపు ఆ ఆలయం నెలకొల్పడం జరిగింది. మరి వారు ఎప్పుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో మరి ఉచిత క్యాంపులు పెట్టుకుంటూ ప్రజల మధ్య తిరుక్కుంటూ అహర్నిశలు మరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరి రానున్న కాలంలో వారికి ప్రజా జీవితంలో మరి రాజకీయంగా ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఆ రాజస్వామిని వేడుకోవడం జరిగింది. రానున్న కాలంలో ఆ రాజన దీవెనలు వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అలా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ పట్టణ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపేట లాంటిదని అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ నిజం చివరికి విజయం సాధిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరంపై అన్ని పచ్చి అబద్ధాలతో ఎన్నో కమిషన్లు వేసి ఘోష్ కమిషన్లు వేసి నిరాధారితమైన ఆరోపణలు చేసి కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ గుంగిపోయింది, కొట్టుకపోయింది అని ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేసి ప్రగల్భాలు పలికిన అన్ని పార్టీలు దాన్ని దుష్ప్రచారం చేశాయి. మాజీ సర్పంచ్ మైపాల్ గారు, అలాగే టింకు, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున చెల్ల లక్ష్మణ్ గ్రామశాఖ అధ్యక్షుడు, అలాగే ఇంకెవరు పేరన్నా మర్చిపోయినా కూడా దయచేసి అన్యదా భావించద్దు. మా నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకోవడానికి కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా, హరీష్ రావు గారు కూడా కడిగిన ముత్యంలా కాళేశ్వరంలో కుంభకోణం లేదు, 1000 కోట్లు లేదు అని హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. దానికి మేము ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తూ మీ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన సర్పంచ్ల ఫోరం
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి LRT న్యూస్.